మొన్న శనివారం ఐటీ గ్రిడ్ పైన జరిగిన హైదరాబాదులో ఒక వార్త, ఒక రిపోర్టు ఐటీ గ్రిడ్ పై కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని అనుకూలంగా అక్కడ పోలీసు ఆ గ్రిడ్ ఐటీ గ్రిడ్ని ఆఫీసుని చర్చ చేసేసి అందులో కొన్ని డిస్కులు అదే దానికి సంబంధించిన కంప్యూటర్ పరికరాలు వాటన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన చాలా విలువైన సమాచారాన్ని ఏదైతే మనం వ్యక్తిగత విషయాలన్నీ కూడా మన వ్యక్తికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా వాటిల్లో పొందుపరిచి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ ఆ డిస్కంలో దొరకటం చాలా ఆశ్చర్యం అనిపించింది. దీనికి సంబంధించి లోకేష్ అనే ఒక వ్యక్తి కంప్లైంట్ క్లియర్గా ఇచ్చాడు. దాంట్లో దీని ద్వారా డేటా ఏమేమి డేటా వాళ్ళు కలెక్ట్ చేసింది, డేటా ద్వారా వాళ్ళు రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఏ విధంగా అన్యాయం చేయబోతున్నారు, రాష్ట్రంలో ఉన్న ఇతర పార్టీలకు రాజకీయ పార్టీలకు ఏ విధంగా అన్యాయం చేయబోతున్నారు అనే వివరాలను కూడా పూర్తిగా క్షుణ్ణంగా ఒక కంప్లైంట్ ద్వారా ఇస్తే, మరి ఏదైనా కంప్లైంట్ ఉన్నప్పుడు రాజ్యాంగబద్ధంగా అతనేమో రాజ్యానికి విరుద్ధంగా ఏం చేయలేదు. రాజ్యాంగబద్ధంగా అతనికి తెలిసిన సమాచారం ప్రకారము ఒక అశోక్ అనే వ్యక్తి ఐటీ గ్రిడ్ అక్కడ నడుపుతున్నాడు, దానిలో ఈ విధమైన కార్యక్రమాలున్నాయని కంప్లైంట్ చేసినప్పుడు మరి దాంట్లో ఆంధ్రప్రదేశ్ పోలీసు పాత్ర ఏంటో అర్థం కాలేదు. ఒక కేసు ఇక్కడ ఆంధ్రాలో రిజిస్టర్ చేసేసి వాళ్ళు తప్పిపోయారు, వీళ్ళు తప్పిపోయారు, కనపట్టలేదని ఒక కేసు పెట్టేసేసి ఇమ్మీడియట్ గా అక్కడ పరిగెత్తేసేసి అతన్ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించేసి అతన్ని బెదిరించి ఇదంతా చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినట్టుగా క్లియర్ గా కనిపిస్తుంది. దీంట్లో నిజంగా తప్పు చేయనట్టయితే ఇంత హంగామా చేయాల్సినంత అవసరం లేదు. టెక్నాలజీ పేరు చెప్పుకొని ఆయన చేసే దుర్మార్గాలకి ఇది పరాకాష్ఠగా మనం చెప్పక తప్పదనమాట. నీవు ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు ఈ విధంగా నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నావు? ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసుకి అది తెలంగాణ టెరిటోరియల్ అంతా కూడా తెలంగాణ పోలీసుకు సంబంధించిన విషయం. నీవేదన్నా ఉంటే ఏదో చట్టబద్ధంగా నీవు ఏదో ఒక లెటర్ ద్వారా అడగొచ్చు, నువ్వు లెటర్ ద్వారా చేయొచ్చు. కానీ ఇక్కడ సామాన్యమైన ఒక వ్యక్తిని వేరే రాష్ట్రంలో పట్టుకురావాలంటే అక్కడ లోకల్ పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేసి వాళ్ళని మనం పికప్ చేసుకొని రావాలనేది చెప్తుంది. అసలు నీకే సంబంధం ఉందని తెలంగాణ రాష్ట్రంలోకి పోయేసేసి మన ఆంధ్రప్రదేశ్ పోలీసు అక్కడ లోకేష్ ఇంటికి వెళ్లేసేసి అతన్ని పట్టుకురావడానికి ట్రై చేయటం, అతని కుటుంబంలో అందరిని కూడా భయభ్రాంతులకు గురి చేసేసి ఆ విధంగా అతను కిడ్నాప్ చేసినంత పని చేశారంటే నిజంగా నీవు ఎట్టుపోతున్నావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి తెలియకుండానే, ఆంధ్రప్రదేశ్ డీజీ గారికి తెలియకుండానే ఈ విధమైన చర్య పోలీసు చేసిందే. కాబట్టి ప్రజలంతా గమనించాలి. ఈయన గత 4 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ చేస్తుంది అనుకుంటున్నామో అది దానికి ఈరోజు తేట తెల్లమైందని క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే గత 2 నెలల నుంచి ఓటర్ల నమోదు కార్యక్రమం సంబంధించేసి గగ్గోలు పెడుతున్నారు. ప్రజలంతా కూడా ఎప్పుడూ లేనంత విధంగా, అసలు నేను అనుకుంటాను ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా చెక్ చేసుకున్న ఆధారాలు ఎక్కడ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ చిత్రమైన పనులు చూసేసేసి ప్రతి ఒక్కళ్ళు కూడా చెక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే 100కి 7-8 ఓట్లు తొలగించినట్టుగా గమనించారు. ఈరోజు సుమారుగా 50-60 లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్లో తొలగించారు. అదేవిధంగా నా కాన్స్టిట్యున్సీలో చూసినట్టయితే కొన్ని వేల ఓట్లు తొలగించారు. ఇదంతా కూడా మేము గమనించినట్టయితే ఇదంతా నిజం అనిపిస్తుంది అన్నమాట. ఈ ఐటీ గ్రిడ్ అయితేనేమి, అయితే బ్లూ ఫాక్స్, ఈ ఐటీ కంపెనీల రోలు ఇక్కడ ఎందుకు వచ్చింది? ఐటీ కంపెనీల పని ఏంటి? మన డేటాకు సంబంధించిన మన ఆస్తుల వివరాలు, మన జీతభత్యాలు, మన ఇంట్లో ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్లు, అసలు ఇదేంటి? ఒక పక్క నుంచేమో మీ బ్యాంక్ నెంబర్ ఎవరితో షేర్ చేసుకోవద్దని ప్రభుత్వం ప్రకటనిస్తుంటే రిజర్వ్ బ్యాంకు ఈ విధమైన ఇది దొంగతనం కిందకి రాదా? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసినట్టు కాదా అని నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను అనమాట. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి. ఇక్కడ చట్టబద్ధంగా ఏదైతే ఉందో
చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ దుశ్చర్యలన్నింటినీ కూడా సరైన ఇన్వెస్టిగేషన్ చేసేసేసి వీటన్నిటిని బయటకు లాగి ఏదైతే రాష్ట్ర ప్రజలకు ఇప్పటివరకు జరిగిన అన్యాయం అంతా కూడా తప్పనిసరిగా బయటకు తీసేసి బాధ్యులైన ఎంత పెద్దవారైనా సరే, ముఖ్యమంత్రి అయినా, లేకపోతే డీజీపీ అయినా, లేకపోతే చీఫ్ సెక్రటరీ అయినా కానీ, ఐటీ సెక్రటరీ అయినా కానీ దీనికి బాధ్యత వహించక తప్పదు. ఈ విషయంలో అందరికీ సుపరిచితుడైన సజ్జనార్ గారు, మంచి పేరు ప్రతిష్టలున్న హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ గారు ఎవరైతే ఉన్నారో, సైబరాబాద్ లో కమిషనర్ గారు ఉన్నారు, వారి మీద ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ రాష్ట్రంలోనే మంచి పేరు ప్రతిష్టలు ఉన్న పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఆయన ద్వారా పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని అందరూ కూడా ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్ లో చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం ప్రభుత్వ తెలుగుదేశం నాయకులు కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సంబంధించిన, లేకపోతే చీఫ్ సెక్రటరీ ఎవరు ఇన్వాల్వ్ అయినా కానీ రాజ్యాంగానికి బద్దంగా వాళ్ళు తప్పు చేసిన వాళ్ళుగా భావించాల్సిన పరిస్థితి వస్తుందని తెలియపరుస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏ విధంగా ఈ రాష్ట్రంలో మోసం చేసి గెలిచారో అదే విధంగా మళ్లీ గెలవాలనే ఉద్దేశంతో మళ్లీ ఓటు తీసే కార్యక్రమం ఇప్పటి నుంచి కాదు, 1 సంవత్సరం నుంచి జరుగుతూ ఉందన్నమాట. దీనికి సంబంధించి గతంలో కూడా గుంటూరు 1 టౌన్ సంబంధించి కొన్ని వేల ఓట్లు తొలగించారు. అదేవిధంగా ఇక్కడ డేటా తీసుకొచ్చి ఇక్కడ చేసి ఇక్కడ నుంచి బెంగళూరు పంపిస్తే బెంగళూరు నుంచి ఓట్లు తొలగించడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యలో పీపుల్స్ ఒపీనియన్ అని చెప్పేసి ఇంకొకరు వాళ్ళు వచ్చారు. అంటే ఇది బెంగళూరులో కూడా ఉంది, ఇది దీనికి సంబంధించి హైదరాబాద్ లో ఉంది. రకరకాలుగా వీళ్ళు ప్రయత్నాలు చేసి రాబోయే కాలంలో వైసీపీ సంబంధించిన ఓట్లను తొలగిస్తే మేము గెలుస్తామనే పందాతో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్ లో పట్టుబడితే హైదరాబాద్ లో పోలీసులు కాకుండా ఇక్కడ పోలీసులు చేస్తామా ఏంటి? వీళ్ళు చేసిన తప్పు. దీనికి సంబంధించి నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు పాత్ర 100% ఉందని చెప్పి తెలియజేస్తున్నాను అన్నమాట. తెలుగుదేశ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే చెప్తా ఉంటాడు. ఎప్పుడు కూడా రాష్ట్రంలో 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకుడని, శాసనసభ్యుడిగానో ప్రజాప్రతినిధిగా ఎక్కువ కాలం కొనసాగినటువంటి వ్యక్తి అని, తనదో పెద్ద మేధావిని పదే పదే ప్రకటించుకునే పరిస్థితులు కూడా మనం చూసాం. నిజంగా అనుకునేవాళ్ళం చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్తా ఉంటారు, మేధావి అని చెప్తా ఉంటాడు, లేదా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకుడిగా తెలుగుదేశం నాయకులు చెప్తా ఉంటారు. ఆయన పనితీరు చూస్తే ఇంత దరిద్రంగా ఉంటా ఉండింది. రాష్ట్రానికి సంబంధించి ఏ ఒక్కటి కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేసే పరిస్థితి లేదే. ఎందుకు చంద్రబాబు నాయుడు ఎందుకు తను పొగుడుకుంటా ఉన్నాడు, తన పార్టీకి సంబంధించినటువంటి నేతల చేత పొగిడించుకుంటున్నాడని అనుకుంటా ఉండేవాళ్ళం మేము ఎప్పుడు కూడా. కానీ ఇవాళ అనిపిస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారి 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగపడే పరిస్థితులు కానే కావు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా తెలుగుదేశానికి కానీ చంద్రబాబు నాయుడు గారి అధికారం కావాలా? అధికారం కావాలంటే ఓట్లు, సీట్లు తప్ప మరోటి తేడా తెలియని విధంగా చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితులున్నాయి. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఐటీకి సంబంధించినటువంటి మంత్రి లోకేష్ గారిని పెట్టారు. నిజంగా నేనైతే వ్యక్తిగతంగా ఆశ్చర్యపోయా. కొత్తగా ఏర్పడినటువంటి ఈ రాష్ట్రంలో ఐటీకి సంబంధించినటువంటి ఏ కంపెనీలు కూడా లేవు. ఎక్కడా కూడా కనీసం 10 మందికి ఉద్యోగాలు ఇప్పించే అవకాశాలు కూడా లేనటువంటి పరిస్థితులు ఉన్నాయే. ఇటువంటి పరిస్థితుల్లో కొడుకు లోకేష్ ఎందుకు ఈ శాఖ కేటాయించారంటే ఇవాళ అర్థం అవుతా ఉంది. 40 సంవత్సరాల ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం కానీ, కుమారుడు లోకేష్ ని ఐటీ మంత్రిగా పెట్టుకోవడంలో గల ఉద్దేశం కానీ ఇవాళ స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఏదైనా ప్రభుత్వం కానీ, ప్రభుత్వ అధినేత కానీ 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే మరలా తిరిగి ఎన్నికలకు వెళ్ళినప్పుడు 5 సంవత్సరాల పరిపాలన కాలంలో రాష్ట్రానికి, ప్రజానికానికి ఏమేమి చేశామో ఆ చేసినటువంటి కార్యక్రమాలను చెప్పుకోవడం ద్వారా ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క కార్యక్రమాన్ని తీసుకోవాలా, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను అంతకంటే కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కాదు. ఇవాళ కేవలం రేపు జరిగే 2019లో జరిగే ఎన్నికల్లో గెలవాలంటే ఐటీ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ ని అడ్డం పెట్టుకుని, లోకేష్ ద్వారా ఈ రాష్ట్రంలో పల్స్ సర్వేల పేరుతో సేకరించినటువంటి సమాచారం ఒక పక్క, మరోపక్క మొన్నటగా చేశారు ఇళ్ల ముడి తిరిగి ఇప్పుడు కూడా చేస్తా ఉన్నారు ట్యాబులు పెట్టుకుని.
ఇంటింటికి తిరుగుతా ఉన్నారు. సర్వేల పేరుతో ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటా ఉన్నారు. ఏ టీవీ చూస్తూ ఉంటారు మీరు? ఏ పార్టీ అనుకూలంగా ఉంది? చంద్రబాబు నాయుడు చేసిన కార్యక్రమాలు బాగున్నాయా లేవనే 20 క్వశ్చన్లు పెట్టుకొని వాళ్ళు సేకరించినటువంటి సమాచారం మొత్తం కూడా ఒక పక్క పలుసు సర్వేల పేరుతో చేసిన సర్వే ఒక పక్క, మరో పక్క ఎన్నికలకు సంబంధించి సర్వేల పేరుతో సమాచారాన్ని మరో పక్క పెట్టుకొని ఈ రోజున సర్వేల పేరుతో ఓట్లకు సంబంధించినటువంటి సమాచారం మాత్రమే కాదు, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు నంబర్ ఆధారంగా వాళ్ళకి ఏ బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయి, ఏ అకౌంట్లో ఎంత క్యాష్ ఉంది, వాళ్ళ ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలు ఎక్కడున్నాయి, వాళ్ళకు ఓట్లు ఎక్కడున్నాయి, వాళ్ళు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, వ్యక్తిగత సమాచారం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రానికి 4 కోట్ల మంది ప్రజానికానికి సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారాన్ని ఇవాళ మొత్తం కూడా తీసుకెళ్లి హైదరాబాద్ లో ఐటీ గ్రిడ్ అనే కంపెనీ ద్వారా ఓట్లను తొలగించే కార్యక్రమానికి ఒక పక్క శ్రీకారం చుట్టారు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా చూడాల. ఓటర్లను తొలగించే కార్యక్రమంలో కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బూత్ కన్వీనర్లుగా ఉన్నారో, డివిజన్ అధ్యక్షులుగా ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే క్రియాశీలకంగా ఉన్నారో వారి పేర్లతోనే అప్లికేషన్లు సృష్టించే కార్యక్రమాన్ని తీసుకున్నారు. అంటే మా ఏలుతోనే మా కన్ను పొడిచే కార్యక్రమాన్ని తెలివిగా చాకచక్యంగా తీసుకునే కార్యక్రమాన్ని ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఈ డేటా సేకరించినటువంటి డేటా ద్వారా ప్రతి నియోజకవర్గంలో కూడా 1000 ఓట్లను తొలగించి ఆ తొలగించినటువంటి ఓట్ల ద్వారా రేపు ఎన్నికల్లో గెలవడానికి ఇవాళ ఈ ప్రభుత్వం రకరకాలుగా కుట్రలు పడుతున్నటువంటి వైనాన్ని ప్రజానికాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి ప్రజలారా, ఈ ప్రభుత్వం దొంగతనం చేయడానికి వాళ్ళు దొంగతనాలు చేస్తా ఉంది. మీకున్నటువంటి బ్యాంక్ అకౌంట్లకు సంబంధించినటువంటి పాస్వర్డ్స్ మార్చుకోండి. మీకు సంబంధించినటువంటి వివరాలు మొత్తం కూడా ఇవాళ తీసుకెళ్లి అప్పనంగా హైదరాబాద్ లో కంపెనీ చేతిలో పెట్టారు. బ్యాంకుల్లో మీ డబ్బులుంటే మీకు తెలియకుండానే డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేసే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు రాబోతా ఉన్నాయి. ఆస్తులుంటే ఆస్తులు కూడా మనకు తెలియకుండానే రిజిస్ట్రేషన్లు చేసే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. డిజిటల్ సంతకాలతోనే మొత్తం కూడా భవిష్యత్తులో ఒక ప్రమాదమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పడిపోయినటువంటి పరిస్థితులున్నాయి. ఇవాళ ప్రభుత్వం ఎందుకు హైరాణ పడతా ఉంది? హైదరాబాద్ లో ఉండే ఒక తెలుగు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి కంప్లైంట్ చేశాడు. ఆ ప్రాంతంలో నివాసం ఉంటూ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కంపెనీ మీద చేయలా, హైదరాబాద్ లోనే ఉన్నటువంటి ఒక కంపెనీ మీద ఐటీ గ్రిడ్ పైన కంప్లైంట్ చేశారు. ఏ కంప్లైంట్ చేశారు? నాకు సంబంధించినటువంటి అతనికి తెలిసింది, ఒక సామాజిక కార్యకర్త నాకు సంబంధించినటువంటి సమాచారం, నాతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజానికానికి సంబంధించినటువంటి సమాచారం ఫలానా ఐటీ గ్రిడ్ లో ఉంది, ఫలానా చోట ఈ సమాచారానికి సంబంధించి దీన్ని అడ్డు పెట్టుకుని ఓట్లు తొలగించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు అని కంప్లైంట్ ఇస్తే తెలంగాణ ప్రభుత్వం స్పందించి దాని మీద కేసు కడితే దర్యాప్తు చేస్తా ఉంటే ఎందుకు నువ్వు భుజాలు తడుపుకుంటా ఉంటావు? ఏదో 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమస్యగా ఎందుకు ప్రజలను మభ్యపెట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు? ఏ తెలంగాణ ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా మధ్య వైరుధ్యంగా ఉన్నటువంటి పరిస్థితులా? కావే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులే కంప్లైంట్ చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి సమాచారమే ఆ కంపెనీలో నిమిడి ఉన్నది. వాటికి సమాధానం చెప్పాల్సింది పోయి నువ్వు వాళ్ళతో పెద్ద ఆంధ్ర రాష్ట్రానికి ఘోరంగా జరిగిపోతున్నట్లుగా, అన్యాయం జరిగిపోతున్నట్లుగా ఇవాళ నీకున్నటువంటి పత్రికల్లో నీకున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియాను అడ్డు పెట్టుకుని ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఇది మంచి పద్ధతి కాదు. చరిత్రలో నేను చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నా, అధికారంలో నువ్వు గతంలో 9 సంవత్సరాలు పరిపాలన చేశావు, మరలా తిరిగి 5 సంవత్సరాలు పరిపాలన చేస్తా ఉన్నావు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అనేక సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి పరిస్థితులున్నాయి. 2019లో జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతున్నటువంటి పరిస్థితులు కూడా చెప్తా ఉన్నాం. అయితే నీలాగా దుర్మార్గంగా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి, ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి
రాజకీయాలు చేసినటువంటి రాజకీయ పార్టీ కానీ ముఖ్యమంత్రి గారి చరిత్రలో ఇవాటి వరకు కూడా భారతదేశ చరిత్రలోనే ఏ ఒక్కరు కూడా లేరన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేమైతే అడుగుతా ఉన్నాం, దీని మొత్తానికి కూడా ఐటీ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారే ప్రధాన సూత్రధారిగా ఉన్నటువంటి పరిస్థితులున్నాయి. తెలంగాణ ప్రభుత్వాన్ని దర్యాప్తు చేస్తున్నటువంటి దర్యాప్తు సంస్థను కూడా అడుగుతా ఉన్నాం, లోకేష్ గారిని అరెస్ట్ చేయండి. మిత్రులు ముస్తఫా గారు చెప్తా ఉన్నారు, ఇది హైదరాబాద్ కు మాత్రమే సంబంధించినటువంటి అంశం కాదు. బెంగళూరులో వర్కౌట్ జరుగుతూ ఉంది, వైజాగ్ లో కొన్ని కంపెనీలు దీని మీదే వాళ్ళు కూడా పనిచేస్తా ఉన్నారు, విజయవాడలో ఉన్నాయి, తిరుపతిలో ఉన్నాయి. మాకు ఈ రోజు ఉన్నటువంటి సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక మంది పెద్దల మిత్రులు చెప్తా ఉన్నారు, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో దీనికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఓట్లను తొలగించే కార్యక్రమానికి సంబంధించి ప్రైవేటు కంపెనీలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇవాళ ప్రతి చోట కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితులున్నాయి అనే భావన ఇవాళ ప్రతి ఒక్కరు కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు, మా దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నారు. అందుకే గట్టిగా ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు మొత్తానికి కూడా ఎవరైతే దీనికి బాధ్యులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే కార్యక్రమాన్ని తప్పనిసరిగా దర్యాప్తు చేసే సంస్థ తీసుకోవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ప్రజల్ని మాత్రం మరీ ముఖ్యంగా కోరుతా ఉన్నాం, అప్రమత్తంగా ఉండమని కోరుతా ఉన్నాం, బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకోమని కోరుతా ఉన్నాం, మీకున్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలని పరిశీలన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం, మీకున్నటువంటి ఓట్లు ఉన్నాయో లేవో మరోసారి దాన్ని వెరిఫై చేసే కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రజానికాన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరతాం. రేపు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే భయంతో రాష్ట్ర ప్రభుత్వం ఓట్లు తొలగించే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు తొలగించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క అనుభవం సీనియారిటీని ఈ విధంగా దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ అధికారుల చేత మంత్రుల చేత ఇట్లా ఓట్లు తొలగించే కార్యక్రమాన్ని చేపడతామని రాష్ట్ర ప్రజల యొక్క సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. మరి దీనిలో బాధ్యత వహించేటువంటి మంత్రులను కానివ్వండి, ప్రిన్సిపల్ సెక్రటరీని కానివ్వండి, ఐఏఎస్ అధికారులు కానివ్వండి అప్రమత్తంగా ఉండాలి. రేపు మీ ఉద్యోగాలు కూడా ఊడే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.